ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాలలో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. డెహ్రాడూన్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీలోనూ భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆకస్మిక వర్షాలతో పలు కాలనీలు నీట మునిగాయి. लगातार बढ़ रहा है और जल का स्तर नदी का जल स्तर लगातार बढ़ा है और धीरे धीरे जल बढ़ता ही जा रहा है। భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. డెహ్రాడూన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డెహ్రాడూన్లోని ప్రముఖ తప్కేశ్వర్ ఆలయంపై కూడా వర్షాల ప్రభావం పడింది. భారీగా వచ్చిన వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి చేరింది. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. ఆలయం పరిసరాల్లో నీటి ప్రవాహం ఉధృతంగా కనిపిస్తుంది. మరోవైపు తమాసా నది పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఆందోళన నెలకొంది. लगातार बढ़ रहा है और जल का स्तर नदी का जल स्तर लगातार बढ़ा है और धीरे धीरे जल बढ़ता ही जा रहा है। ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ నెమ్మదించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థపై భారీ వర్షాల ప్రభావం పడడంతో నీటి నిల్వలు ఏర్పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొరాదాబాద్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. రహదారులు చెరువులను నడిపించాయి. అనూహ్యంగా పెరిగిన వరద నీటితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. ఒడిశాలోనూ వరద పరిస్థితి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా పలు నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదుల నీటి మట్టాలు పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో సలాల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు పెరుగుతున్న నీటి మట్టాల నేపథ్యంలో డ్యాం నుంచి నీటి విడుదల చేపట్టారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.